దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రక్షణ ప్రాజెక్టు రేపు హైదరాబాద్లో ప్రారంభం కానుంది. అత్యాధునిక మిసైల్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాజెక్టు సృష్టికర్త ఆర్సీఐ డైరెక్టర్ సతీష్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిసైల్ కాంప్లెక్స్ ప్రారంభం కాబోతుంది. ఇది మన హైదరాబాద్లో ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా దీన్ని తయారు చేసిన కర్త కర్మ క్రియ అయిన సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కాంప్లెక్స్ ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? రేడార్ క్రాస్ సెక్షన్ మెజర్మెంట్స్ ఓపెన్గా రేడార్ క్రాస్ సెక్షన్ మెజర్మెంట్స్ అనేటువంటిది దుండిగల్లో ఆరెంజ్ అనేటువంటి ఒక పెద్ద ఫెసిలిటీ తయారు చేసాం. భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ఫెసిలిటీ అది. ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫెసిలిటీ. రకరకాల పరికరాల, లేకుంటే యుద్ధ విమానాల, లేకపోతే క్షిపణుల, లేకుంటే యూఏవీస్ యొక్క రేడార్ క్రాస్ సెక్షన్ మెజర్ చేయగలిగేటువంటి ఒక ఫెసిలిటీ ఇది. ఆ ఫెసిలిటీస్ను వారు రేపు ఇనాగరేట్ చేస్తారు. అట్లనే ఆర్సీఐ పక్కనే ఇక్కడే ఒక కౌటిల్య అనేటువంటి ఒక అత్యాధునికమైనటువంటి రీసెర్చ్ ఫెసిలిటీని కూడా రేపు ప్రారంభిస్తారు. సో రేపు ఆ రీసెర్చ్ ఫెసిలిటీలో రకరకాల రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ కొంత జరుగుతుంది. ఈ మూడు కార్యక్రమాల కోసం రక్షణ మంత్రి గారు వచ్చి ఇక్కడ ఈ నామకరణం చేయటం, అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్గా నామకరణం చేయటం, ఆరెంజ్ ఫెసిలిటీ ఇనాగరేట్ చేయటం, కౌటిల్య ఫెసిలిటీ ఇనాగరేట్ చేయటం, తర్వాత ఈ నామకరణం చేసినటువంటి సందర్భంగా అక్కడ మొత్తం మీడియా అంతా ఉంటుంది. తర్వాత మా శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఉంటారు. రక్షణ రంగానికి సంబంధించిన శాస్త్రజ్ఞులందరూ కూడా వారిని ఉద్దేశించి వారు ప్రసంగించడం కూడా జరుగుతుంది. కౌటిల్యలో ఏముండబోతుంది? కౌటిల్యలో రాబోయేటువంటి భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి రీసెర్చ్ చాలా చేయబోతున్నాం. రకరకాల ఇమేజింగ్ టెక్నిక్స్, తర్వాత సింథటిక్ అపర్చర్ రేడార్కి సంబంధించిన టెక్నిక్స్, తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి టెక్నిక్స్, పవర్ సప్లైకి సంబంధించినటువంటి రీసెర్చ్, ఇవన్నీ కూడా కౌటిల్యలో రీసెర్చ్ చేయబోతున్నాం. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి పరికరం. దాని ద్వారా రకరకాల కమాండ్స్ పంపించేటువంటి అవకాశం ఉంది. హై యాక్యురసీ రెజల్యూషన్స్తో ఉండేటువంటి ఇమేజ్ తీసుకోగలం. అండర్ గ్రౌండ్కి సంబంధించినటువంటి కొంత ఇమేజెస్, ఇన్ఫర్మేషన్ సంపాదించవచ్చు. ఈ రకమైనటువంటి రీసెర్చ్ ఈ కౌటిల్యలో జరగబోతుంది. హైదరాబాద్నే ఎందుకు ఎంచుకున్నట్టు ఇక్కడ ఏర్పడిన ప్రధాన కారణం ఏమిటి? ఈ రెండు ఫెసిలిటీస్ కూడా ఆర్సీఐకి అనుసంధానమైనటువంటి ఫెసిలిటీస్, ఆర్సీఐకి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కాబట్టి ఆర్సీఐకి అటాచ్డ్గా ఉండాలి. అందుకని కౌటిల్య ఆర్సీఐకి అటాచ్డ్గానే ఇక్కడే ఆర్సీఐ పక్కనే ఉంటుంది, ఆర్సీఐలోనే ఉంటుంది, ఆర్సీఐ క్యాంపస్లోనే ఉంటుంది. ఆరెంజ్ అనేటువంటిది కూడా ఆర్సీఐకి సంబంధించిన ఫెసిలిటీ కాబట్టి హైదరాబాద్లో ఉండాలి. దుండిగల్ దగ్గర మనకి ఒక 1800 ఎకరాల స్థలం దొరికింది. అందుకని ఆ స్థలంలో మనం, అది ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన స్థలం, అందుకని ఆ స్థలంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే రేపు ప్రారంభించబోయే ఆరెంజ్ కౌటిల్యకు సంబంధించి పూర్తిగా భారతదేశానికి ఒక కీలక రాయిగా మారిపోతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి పూర్తిగా ఒక టెక్నిక్స్ కావచ్చు, లేకుంటే టెక్నాలజీ కావచ్చు, దీంట్లో అడాప్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యవస్థ అని చెప్పుతున్నారు. మరోవైపు దీన్ని రేపు ప్రారంభించబోతున్నారు. మరోవైపు ఇది ప్రారంభించిన తర్వాత పనులు కనుక స్టార్ట్ అయిన వెంటనే కూడా దీంట్లో ఒక అత్యంత కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. కవర్ పర్సన్ వినోద్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.